పిల్లిపాలెం యువరాణి. ఒక నిర్జనారణ్యంలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. అతను, అతని భార్య, కొడుకు, కూతురు అడవి అంచున గుడిసె వేసుకుని అందులోనే జీవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకొక పాడి ఆవు, పెంపుడు పిల్లి ఉండేవి. కట్టెలు కొట్టేవాడికి, అతని భార్యకి ఒక్క క్షణం కూడా పడేది కాదు. ప్రతి స్వల్ప విషయానికి వాళ్ళు కుక్కల్లాగా కాట్లాడుకునేవారు. ఒకనాటి సాయంత్రం వాళ్ళు మామూలు ప్రకారమే పోట్లాడుకున్నారు. నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండను అని భార్య వడ్డన చేసే తెడ్డు పడేసి చీకట్లో పడి ఎటో వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతావో చూస్తాను అంటూ అన్నం తింటున్న భర్త ఎంగిలి చేత్తోనే లేచి తాను కూడా బయటికి వెళ్ళాడు. తమ తల్లిదండ్రులు తిరిగి వస్తారేమోనని అన్నా చెల్లెళ్ళు అర్ధరాత్రి దాకా చూశారు. కానీ ఆ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రానేలేదు. మర్నాడు పొద్దున అన్న తన చెల్లెలితో, ఇంకా వాళ్ళు తిరిగి రారు, వచ్చినా నేను ఈ ఇంట్లో ఉండను, నా బతుకు నేను చూసుకుంటాను, ఉన్న ఆస్తి మనిద్దరము పంచుకుందాం అన్నాడు. మనకున్న ఆస్తి ఏమిటి, బూడిద, ఆవు పిల్లియే కదా అన్నది చెల్లెలు. అవును, ఆవును నేను తీసుకుంటాను, పిల్లిని నువ్వు తీసుకో అన్నాడు అన్న. ఇది అన్యాయమని చెల్లెలు అందామనుకుంటూ ఉండగా పిల్లి ఆమె కాళ్ళకేసి రుద్దుకున్నది ఆపేక్షగా. చెల్లెలు ఏమనుకుందో ఏమో కానీ పిల్లిని తన చేతుల్లోకి ఎత్తుకుని నీ ఇష్టం అన్నది అన్నతో. చెల్లెలు తన మనస్సు ఎక్కడ మార్చుకుంటుందో అన్నట్లుగా అన్న ఆవును తీసుకుని అప్పుడే రహదారి పట్టుకున్నాడు. చెల్లెలు అన్నకేసి చూస్తూ నిలబడి ఉండగా ఆమెకు గుడిసెలో నుంచి మాటలు వినిపించాయి. ఇక మన దారిన మనం పోదాం పదా. చెల్లెలు నిర్ఘాంతపోయి వెనక్కు తిరిగి చూసేసరికి గుడిసెలో పిల్లికి మారుగా ఒక ఆడపిల్ల కనిపించింది. ఎవరు నువ్వు అన్నది చెల్లెలు. అక్క, నేనే నీ పిల్లిని, గుర్తించలేదా అంటూ ఆ పిల్ల తన అసలు కథ చెల్లెలికి చెప్పేసింది. ఆ పిల్ల ఒక మంత్రగాడి కూతురు. ఆ మంత్రగాడు అడవిలో ఎవరికీ తెలియకుండా తన నివాసం ఏర్పాటు చేసుకుని తన మంత్రశక్తి చేత తన అవసరాలన్నీ గడుపుకుంటూ కొంతకాలం బతికాడు. వాడు తన కూతురికి 5వ ఏట కామరూప విద్య నేర్పాడు. దాని సహాయంతో ఆ పిల్ల తన ఇష్టం వచ్చిన జంతువు రూపం ధరించి ఆ చుట్టుపక్కల కొన్ని ఆమడల దూరంలో జరిగే ప్రతి సంగతి తెలుసుకుంటూ ఉండేది. ఆమెకు మనుషుల వెంట ఉండటం సరదాగా ఉండేది. తండ్రి మనుషుల మొహం చూడకుండా కీకారణ్యం మధ్య ఉండేవాడు. అందుచేత ఆమె తండ్రి దగ్గరికి సామాన్యంగా వెళ్లేది కాదు. కొద్ది కాలం క్రితం ఆ మంత్రగాడు చనిపోయాడు. అప్పటి నుంచి ఆ పిల్ల మరింత స్వేచ్ఛగా తిరుగుతున్నది. కట్టెలు కొట్టేవాడి ఇంట పిల్లిగా ఉంటూ కూడా ఆమె రూపం మార్చుకుని తిరుగుతూనే ఉంది. అంతా విన్నాక కట్టెలు కొట్టేవాడి కూతురు, ఆవు కోసం పోట్లాడకుండా నేను నిన్ను తీసుకువటం మంచిదయ్యింది. మనం ఎక్కడికి పోదామంటావు అన్నది. ఇక్కడ ఈ గుడిసె తప్ప ఇంకేముంది, నేను చెప్పినట్టు చేశావంటే నిన్ను రాణిని చేస్తాను. ఆ తర్వాత నువ్వు నేను ఎంతో సుఖంగా బతకొచ్చు అన్నది మంత్రగాడి కూతురు. ఆమె మళ్ళీ పిల్లిగా మారిపోయి అడవి మధ్యగా దారితీసింది. కట్టెలు కొట్టేవాడి కూతురు ఆమె వెనకే బయలుదేరింది. ఇద్దరు చాలా దూరం నడిచి అడవి దాటారు. అంత దూరాన వారికి ఒక కోట కానవచ్చింది. అప్పుడు మంత్రగాడి కూతురు కట్టెలు కొట్టేవాడి కూతురుతో, అక్క, నువ్వు దట్టంగా ఉన్న ఈ పొదల్లో కూర్చో, నేను ఆ కనిపించే కోటకు వెళ్ళి అక్కడి రాజుగారితో నీ ఒక రాజకుమార్తెవని, నిన్ను నీ పరివారాన్ని బందిపోటు దొంగలు దోచారని, నీ పరివారం చల్లా చెదిరైపోయిందని చెబుతాను. వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు. నీవు మాత్రం రాజకుమార్తెలాగే ప్రవర్తించు. మీది ఏ నగరం అని వాళ్ళు అడిగితే పిల్లిపాలెమని చెప్పు అన్నది. రాజకుమార్తెలు ఏం చేస్తారో నాకు తెలీదే, మోసం కనుక్కుని వాళ్ళు నన్ను మెత్తగా తన్నుతారేమో అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు భయంతో. ఏమీ పర్వాలేదు, నీ దగ్గర నేను ఏదో రూపంలో ఉండనే ఉంటాను. దారి తప్పి నువ్వు ఏదైనా చేసినప్పుడు ఎవరైనా ఆక్షేపిస్తే మా పిల్లిపాలెంలో ఇలాగే చేస్తాం అని చెప్పు, నీకేమి ఆపద రాదు అన్నది మంత్రగాడి కూతురు. తర్వాత ఆమె ఏనుగుగా మారి పొదలన్నీ కలియతొక్కింది. నేలంతా మట్టగించింది. తన స్నేహితురాలి దుస్తులు పీలికలు చేసి అంతటా పడవేసింది. ఈ పనులన్నీ పూర్తి చేసి కట్టెలు కొట్టేవాడి కుమార్తెను దట్టమైన పొదల మధ్య దాచి తాను పక్షిగా మారి కోటకేసి ఎగిరిపోయింది. ఆ కోట లోపల ఉండే రాజుగారి వద్దకు భటులు మంత్రగాడి కూతుర్ని తీసుకువచ్చి, మహారాజా, ఈ పిల్ల ఒక రాజకుమార్తె దాసీదట. మన కోటకు అంత దూరంలో తమ రాజకుమార్తె పరివారాన్ని బందిపోటు దొంగలు దోచారని చెబుతున్నది. రాజకుమార్తె దుస్తులు కూడా వాళ్ళు కాజేశారట. పాపం పొదల్లో దాక్కుని ఉన్నదట ఆమె. ఏమి సెలవు
అని అడిగారు. రాజుగారు ఆ భటులతో, మీరు మంచి దుస్తులు కొన్ని పట్టుకుని మన యువరాజును వెంట పెట్టుకుని ఈ పిల్ల చూపే చోటికి వెళ్ళండి. ఈమె చెప్పిన మాటలలో నిజం ఉన్నట్టయితే ఆ రాజకుమార్తెను సగౌరవంగా తీసుకురండి. మన ప్రాంతపు అడవులలో బందిపోటు దొంగలు ఉన్నారంటే అందుకు న్యాయంగా మనమే బాధ్యులమవుతాం అన్నాడు. రాజుగారి పెద్ద కొడుకు రాజకుమార్తె కట్టదగిన దుస్తులు తీసుకుని పరివారంతో సహా కోట వెడలి వచ్చాడు. మంత్రగాడి కుమార్తె తొక్కేసి ఉన్న పొదలు నేల చూపిస్తూ, ఇక్కడేనండి మమ్మల్ని దొంగలు కొట్టింది అన్నది. అబ్బా, రెండు పక్షాలకు పెద్ద యుద్ధమే జరిగినట్టుందే అన్నాడు రాజకుమారుడు. అవును మహారాజా, మా దొరసాని ఆ పొదల్లో ఉన్నది. బట్టలు ఇప్పించారంటే అవి తీసుకుపోయి ఇచ్చి ఆమెను యువతలకి తెస్తాను అన్నది మంత్రగాడి కూతురు. తాను తెచ్చిన బట్టలు కట్టుకుని కట్టెలు కొట్టేవాడి కూతురు పొదల్లో నుంచి బయటికి రాగానే రాజకుమారుడు ఆమెను మోహించాడు. ఎందుకంటే అసలే కట్టెలు కొట్టేవాడి కూతురు కనుముక్కు తీరుగల మనిషి. రాణివాసపు దుస్తులు ధరించేసరికి 10 రెట్లు అందంగా కనిపించింది. తన తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను పెళ్లాడాలని కలలుగంటూ రాజకుమారుడు కట్టెలు కొట్టేవాడి కూతురును మేనాలో తమ అంతఃపురానికి తీసుకుపోయాడు. రాణిగారు కూడా ఆమెను చూసి తప్పక రాజకుమార్తె అయి ఉంటుందని అనుకుంది. ఆమె, నీ ఊరేదమ్మా? ఎక్కడికి పోతున్నావు? ఏం జరిగింది? అంతా చెప్పు అని అడిగేసరికి కట్టెలు కొట్టేవాడి కూతురు భయంతో వణికిపోతూ బావురుమంది. పక్కనే ఉన్న మంత్రగాడి కూతురు, మహారాణి, మా అమ్మగారికి జరిగిన సంగతులు జ్ఞాపకం చెయ్యకండి. మాది పిల్లిపాలెం. మా దొరసాని రాణి. ఆమెకు ఇప్పుడెవ్వరూ లేరు. కష్టాలలో ఆదుకున్నారు గనక మీరే ఆమెకిక బంధువులు అని చెప్పింది. కట్టెలు కొట్టేవాడి కూతురికి రాణి కొన్ని నగలు కూడా పెట్టి ఆదరించింది. ఆ నగలన్నీ పెట్టుకుంటే ఆ పిల్ల మరింత అందంగా కనిపించింది. ఆమె ఆమె దాసీనని చెప్పుకునే మంత్రగాడి కూతురు ఉండటానికి ఒక గది ప్రత్యేకించారు. భోజనానికి తప్ప ఆమె ఆ గది దాటి వచ్చేది కాదు. రాజు కొడుకు మాత్రం ఏదో వంక పెట్టుకుని రోజుకు 2-3 సార్లు ఆమె గదికి వెళ్ళి పలకరించి వెళ్ళిపోతూ ఉండేవాడు. కట్టెలు కొట్టేవాడి కూతురు అన్ని విధాలా తన స్నేహితురాలు చెప్పినట్టుగానే నడుచుకునేది. ఆమె చేసే పనులు రాణికి ఆశ్చర్యం కలిగించినప్పుడు ఆమె, ఇది మా పిల్లిపాలెం ఆచారం అంటూ ఉండేది. ఆమె నిజంగా రాజకుమార్తె అవునో కాదో తెలుసుకోవటానికి రాజు రాణి కలిసి కొన్ని పరీక్షలు పెట్టారు. ఎందుకంటే తమ పెద్ద కుమారుడు ఆ పిల్లను ప్రేమించి పెళ్లాడగోరుతున్నట్లు వాళ్ళకు తెలిసింది. అలాటప్పుడు ఆమె నిజంగా రాజకుమార్తెనని రూఢి చేసుకోకపోతే తర్వాత ఏమనుకుని ఏం లాభం? అయితే మంత్రగాడి కూతురు ఏ ఏగ రూపంలోనో దోమ రూపంలోనో అనుక్షణము వారి సమీపంలో తిరుగుతూ వారు పెట్టదలిచిన పరీక్షల వివరాలు తెలుసుకుని తన స్నేహితురాలితో చెప్పి ఎలా మసులుకోవాలో తెలిపేది. అందుచేత కట్టెలు కొట్టేవాడి కూతురు ప్రతి పరీక్షలోనూ నెగ్గింది. తన హోదాకు తగిన ఆసనాలలోనే కూర్చున్నది. తన హోదాకు తక్కువైన వంటకాలు వడ్డిస్తే వాటిని ముట్టుకోలేదు. ఒకసారి రాణిగారు తమ అతిథి పడుకునే హంసతూలిక తల్పం అడుగున ఒక గడ్డి పోచ పెట్టించింది. మర్నాడు తెల్లవారుగానే ఆమె కట్టెలు కొట్టేవాడి కూతుర్ని, రాత్రి సుఖంగా నిద్రపోయావా అమ్మా అని అడిగింది. ఎందుకు అడుగుతారు? పరుపు కింద ఏదో దుంగ ఉన్నంత బాధ కలిగింది. కారణం ఏమిటో తెలియదు అన్నది ఆమె. ఇలా ప్రతి పరీక్షలోనూ నెగ్గేసరికి ఆమె మీద రాజుకు రాణికి గురి కుదిరింది. తమ పెద్ద కొడుకు పిల్లిపాలెం యువరాణిని చేసుకోవటానికి వాళ్ళు సమ్మతించారు. పెళ్లి ముహూర్తం కూడా ఏర్పాటయింది. వివాహం కన్య యొక్క స్వగృహంలో జరగాలి గనుక పెళ్లి కొడుకు తన పరివారంతో బయలుదేరటానికి నిశ్చయించారు. వ్యవహారం ఇంతదాకా వచ్చేసరికి కట్టెలు కొట్టేవాడి కూతురికి భయం పట్టుకుంది. పిల్లిపాలెం ఎక్కడ ఉంది? అక్కడికి వెళ్లేదారి ఎటు? ఆమె తన స్నేహితురాలైన మంత్రగాడి కుమార్తె మీద మండిపడి, నీ మూలకంగానే నేను ఈ చిక్కుల్లో పడ్డాను. ఇక నిజం తెలిసిపోతుంది. నన్ను వీళ్ళు తల తీసేస్తారు అని కంట నీళ్లు పెట్టుకుంది. అక్క, నీకెందుకు లేనిపోని విచారం? అన్ని ఏర్పాట్లు చేయటానికి నేనున్నాను గదా. ముహూర్తం ఇంకా వారం రోజులుంది. ఈ లోపల నేను వెళ్ళి నీకు ఒక కోట, రాజ్యము అన్ని ఏర్పాటు చేసి వస్తాను అని మంత్రగాడి కూతురు ఆ రాత్రికి రాత్రే పక్షి రూపంలో ప్రయాణమై అక్కడికి 5-6 ఆమడ్ల దూరాన కొండల మధ్య ఉన్న ఒక కోటకు వెళ్ళింది. చాలా కాలంగా ఆ కోటలో ఒక చీకటి రాక్షసి ఉంటున్నది. ఆ రాక్షసిలో ఉండే ప్రత్యేకమైన గుణం ఏమంటే అది సూర్యకాంతి కొంచెం కూడా భరించలేదు.
కానీ చీకటిలో దాని శక్తి అపారం. అది ఏనుగుల వంటి జంతువులను కూడా రాత్రివేళ చంపగలదు. అందుచేత ఆ రాక్షసి చీకటి పడగానే కోట నుంచి బయటికి వచ్చి ఆ చుట్టుపక్కల దొరికిన జంతువులను, మనుషులను చంపి తిని తెల్లవారక మునిపే తన కోటకు తిరిగి వచ్చి పగలల్లా చీకటి గదిలో నిద్రపోతుంది. మంత్రగాడి కూతురు మారు రూపంలో ఎన్నోసార్లు ఆ కోటకు వచ్చింది. చీకటి రాక్షసిని చూసింది. దాని రహస్యం తెలుసుకుని ఉంది. అందుచేత ఆమె అర్ధరాత్రి వేళ రాక్షసి ఉండే కోటను చేరి లోపల ప్రవేశించి కోట వాకిలి తలుపులకు రాక్షసి పెట్టే ఇనప గడియ పెట్టేసి రాక్షసి రాక కోసం ఎదురు చూడసాగింది. తూర్పు తెల్లవారే సమయాన రాక్షసి వచ్చి తలుపులు నెట్టింది. కాని అవి తెరుచుకోలేదు. తాను రాత్రి వేటకపోయి ఉన్న సమయంలో ఎవరో వచ్చి లోపల ప్రవేశించారని తెలుసుకొని రాక్షసికి చాలా కోపం వచ్చింది. తన కోటలోకి ప్రవేశించటానికి ఎవరికి గుండెలున్నాయి? ఎవరు లోపల? తలుపు తీయి, లేకపోతే చంపేస్తా అని రాక్షసి పెడబొబ్బ పెట్టింది. నేనేనత్తా, చిట్టిగారిని అని మంత్రగాడి కూతురు లోపల నుంచి తొణకకుండా జవాబు చెప్పింది. ఆ జవాబు వినేసరికి రాక్షసికి మరింత మండిపోయింది. చిట్టిగారికి నేనంటే అంత అలక్ష్యమా? తలుపు గడియ పెడతావా? వేగిరం గడియ తీయి అని రాక్షసి అరిచింది. ముందు నా కథ వినొత్తా, తలుపు తీస్తాను. నేనేమో మొదట పప్పును, నన్నేమో ముందు నానబెట్టారు, తర్వాత ఎండబెట్టారు, తర్వాత దంచారు, తర్వాత చెరిగారు అని మంత్రగాడి కూతురు దీర్ఘాలు తీస్తూ చిట్టిగారి కథ ప్రారంభించింది. రాక్షసి కోపం పట్టలేక తలుపును గట్టిగా తన్నింది. కానీ ఆ తలుపు ఆ రాక్షసి పెట్టినదే కావటం చేత కొంచెం కూడా కదల్లేదు. నా కథ వినకుండా తలుపు తడితే నేను తీయనే తీయను. నేనేమో మొదట పప్పును, నన్నేమో ముందు నానబెట్టారు, తర్వాత ఎండబెట్టారు, తర్వాత దంచారు, తర్వాత చెరిగారు, తర్వాత తిరగట్లో పోసి విసిరి పిండి చేశారు, పిండిని తడిపి పెట్టారు, అందులో ఉప్పు వేశారు అంటూ మంత్రగాడి కూతురు మళ్ళీ కథ ఎత్తుకుంది. రాక్షసి తూర్పు కేసి చూస్తే అప్పటికే భళ్ళున తెల్లవారిపోయింది. ఇంకా సూర్యుడు వచ్చేస్తాడు. లోపల ఉన్న చిట్టిగారి తలుపు తీయకుండా ఇలాగే బయట ఉంచితే తనకు చావు తప్పదు. అందుచేత చీకటి రాక్షసి పెడబొబ్బలతో లోపల ఉన్న మనిషిని భయపెట్టాలని చూసింది. తర్వాత బతిమాలింది. నా బుల్లి చిట్టిగారే, తలుపు తీయి, నిన్నేమి అనను, నీకు బోలెడంత బంగారం ఇస్తాను, మణులిస్తాను అన్నది రాక్షసి. రాక్షసి తన కథకు అడ్డు వచ్చినప్పుడల్లా మంత్రగాడి కూతురు, నా కథ పాడు చేశావత్తా, మళ్ళీ చెబుతా విను. మధ్యలో అడ్డు రాకుండా నన్ను కథ చెప్పనిస్తే నే గడియ తీస్తానుగా అంటూ మళ్ళీ చిట్టిగారి కథ మొదలు పెట్టేది. అంతలో సూర్యోదయం కానే అయ్యింది. ఎండ మీద పడటం ఆరంభం కాగానే చీకటి రాక్షసి మంచు దెబ్బలాగా కరిగిపోసాగింది. త్వరలోనే దాని శరీరం అంతా నిస్సారమయ్యింది. స్పృహ తప్పిపోయింది. మూరెడు పొద్దెక్కేసరికి కోట ద్వారం వెలుపల చీకటి రాక్షసి చర్మం తప్ప ఇంకేమీ మిగల్లేదు. మంత్రగాడి కూతురు పని సగం అయిపోయింది. ఆమె ఆ చుట్టుపట్ల ఉండే గ్రామాలకు వెళ్లి అక్కడి జనంతో, చీకటి రాక్షసి చచ్చిపోయింది. కోటలో ఇళ్లన్నీ మళ్ళీ మీరు ఆక్రమించుకోవచ్చు. ఈ కోటకు పిల్లిపాలెం అని పేరు పెట్టారు. త్వరలోనే మన మహారాణి గారు వచ్చి ఇక్కడ పెళ్లి సంబరం జరపబోతున్నారు అని వివరంగా చెప్పింది. తర్వాత ఆమె వచ్చినట్టే తన స్నేహితురాల దగ్గరికి తిరిగి వెళ్ళి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, మనం వెళ్ళడము, నీ పెళ్లి జరగడము తరువాయి. పిల్లిపాలెం పౌరులు పెళ్లి ఏర్పాట్లన్నీ ఇప్పుడే ప్రారంభించారు అని జరిగిన సంగతి అంతా ఆమెకు చెప్పింది. తర్వాత కట్టెలు కొట్టేవాడి కూతురు, ఆమెను పెళ్లాడే రాజకుమారుడు సపరివారంగా తరలి వచ్చారు. మంత్రగాడి కూతురు దారి చూపింది. రాక్షసి కోటలోకి జనం ప్రవేశించి పెళ్లి ప్రయత్నాలు కూడా చేసేశారు. అక్కడ కట్టెలు కొట్టేవాడి కూతురికి రాజకుమారుడికి వైభవంగా పెళ్ళయింది. తర్వాత రాజకుమారుడి తమ్ముడు మంత్రగాడి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. మాటల దుకాణం. ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది. అది మాటల దుకాణం. ధర్మపాలుడనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు. ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసిన వారికి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు. ఒక్కొక్క చీటీ సుమారు 100 రూపాయల ఖరీదుగా ఉండేది.
ఈ చీట్లు కొన్నవారు వాటిలోని సలహాలు పాటించి లాభం పొందుతూ ఉండేవారు. ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు. ఆయన ధనికుడు. మాటల దుకాణంలో ఆయన 300 ఇచ్చి 3 సలహాలు కొనుక్కున్నాడు. ఆ సలహాలేమంటే, ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు వివరాలు చెప్పరాదు. దారిలో భోజనం చేయవలసి వస్తే దారికి సమీపంగా భోజనం చెయ్యరాదు. తొందరపడి ఎవరితోనూ దేన్ని గురించి పందెం వెయ్యరాదు. ఈ సలహాలను కొనుక్కుని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు. వీటిలో యథార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది. భార్యతో చెప్పకుండా ఆయన 9 సంచులలో 9,000 రూపాయలు తీసుకుని బండి మాట్లాడుకుని వ్యాపారం చేయటానికి బస్తీకి బయలుదేరాడు. శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళ అయ్యింది. దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణమయ్యాడు. కొద్ది దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే 9 ఉండవలసినవి 8 ఉన్నాయి. బావి వద్దకు వెళ్లి వెతికితే పోయిన సంచి దొరికింది. అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉంది. తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలు చేసింది. శ్రేష్ఠి సంతోషించాడు. తాను దారిలోనే భోజనం చేసినట్టయితే ఆ సంచిని దారిన పోయేవాళ్ళు ఎవరో ఒకరు తీసుకుని ఉండేవారే. ఆ సంచి తీసుకుని ఆయన బండి వద్దకు వస్తూ ఉండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది. చిత్రమేమిటంటే, అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు ఒకటి తుడిచిపెట్టుకున్నట్టు మాయమైపోయింది. ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలని, దానిని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒక చోట పాతిపెట్టి బండి ఎక్కి ప్రయాణం సాగించాడు. బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది. శ్రేష్ఠి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పుచ్చకాయ మాట మరిచి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చే నాటికి ఆ గ్రామంలోని లక్షాధికారి రాచపుండుతో బాధపడుతున్నాడు. ఈ రాచపుండు నయం చేసిన వారికి 10,000 రూపాయలు ఇస్తానని ఆయన చాటింపు వేయించాడు. ఏమంటే ఎంతో మంది దానికి తగిన చికిత్స చేయలేకపోయారు. ఆ సంగతి విని శ్రేష్ఠికి తాను దాచిన పిచ్చి పుచ్చకాయ జ్ఞాపకం వచ్చింది. అది తెస్తే లక్షాధికారి రాచపుండు నయమవుతుంది, తనకు 10,000 లాభం వస్తుంది. ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మరిచిపోయి తాను దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయ సంగతి, తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి 10,000 సంపాదించుకునేందుకు అవకాశం ఉన్న సంగతి భార్యకు చెప్పేసి, నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఆయన చేత ఒప్పందం రాయించుకుని వస్తాను. రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అన్నాడు. శ్రేష్ఠి గారి భార్య మరుక్షణమే ఈ విషయమంతా పోసగుచ్చినట్లు పొరుగింటి ఆవిడకి చెప్పింది. ఆవిడ తన భర్తకు చెప్పింది. శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరుగింటి వాడు వచ్చి ఆయన్ను కలుసుకున్నాడు. మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళ్తున్నట్లు స్పష్టమయ్యింది. ఆ లక్షాధికారి రాచపండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అన్నాడు శ్రేష్ఠి. ఆ రహస్యం నాకు తెలుసును అన్నాడు పొరుగువాడు. లక్షాధికారి పుండు నయం చేయటం నీ వల్ల కాదు అన్నాడు శ్రేష్ఠి. నయం చేస్తాను, చేతనైతే పందెం కాయి అన్నాడు పొరుగువాడు. శ్రేష్ఠి తాను కొనుక్కున్న సలహాలను మళ్లీ మరిచిపోయి తన పొరుగువాడు ఆ రాచపుండు నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేన్ని తాకితే దాన్ని ఇచ్చేస్తానని పందెం వేశాడు. పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతి వద్దకు వెళ్లి శ్రేష్ఠి దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయను తవ్వి తీసి తెచ్చి లక్షాధికారి రాచపండుకు దాన్ని తగిలించి నయం చేసేశాడు. శ్రేష్ఠి ఇంకా బయలుదేరక ముందే ఇంతా జరిగిపోయింది. అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంట్లోకి వచ్చి తన ఇనుప పెట్టి తాకితే ఏం కాను, తన సంపద వేలకు వేలు అందులో ఉంది. తాను సలహాలను పాటించకపోవటం చేతనే ఈ ప్రమాదం వచ్చి పడింది. తాను పుచ్చకాయ కోసం పోబోతున్నట్టు భార్యకు చెప్పాడు. అంతటితో పోనివ్వక తొందరపడి పొరుగువాడితో పందెం వేసుకున్నాడు. శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్లి ధర్మపాలుడి కాళ్ళ మీద పడి జరిగినదంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు. జరిగిందేదో జరిగింది. నీ ఇనప పెట్టెను అటక మీద పెట్టించి పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు, నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు. పొరుగువాడు శ్రేష్ఠి ఇంటికి వచ్చి తన పందెం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు. ఆ సాయంకాలం 10 మంది ఎరిగిన వాళ్లను వెంట పెట్టుకుని పొరుగువాడు శ్రేష్ఠి ఇంటి లోపలికి ప్రవేశించాడు. అటూ ఇటూ చూశాడు. ఇనప్పెట్టె కనిపించలేదు. అటక నిచ్చెన కనిపించాయి. ఇనప్పెట్టె అటక మీద ఉంది. నిచ్చెన ఎక్కటానికి గాను పొరుగువాడు దాన్ని పట్టుకున్నాడు.
శ్రేష్ఠి నిచ్చెన తాకాడు. ఇక అది నీది కాదు, పందెంలో నీవు ఓడావు అన్నాడు ధర్మపాలుడు. దీనికి పొరుగువాడు అభ్యంతరం చెప్పాడు. కాని అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పినది ధర్మమే అన్నారు. ఆయన ధర్మాన శ్రేష్ఠికి పెద్ద నష్టం తప్పింది. కథ సమాప్తం. విధికి విరుగుడు లేదు. ఒక గ్రామంలో ఒక రైతు వద్ద నంజయ్య అనే గొడ్ల కాపరి కుర్రవాడు ఉండేవాడు. వాడు రోజు ఉదయమే లేచి తన యజమాని ఇంట చాకరీ చేసి సర్ది తిని బారెడు పొద్దెక్కేసరికల్లా గొడ్లను మేపటానికి తోలుకుపోయేవాడు. గ్రామం వెలుపల ఒక పాడుబడిన తోట ఉండేది. ఒకప్పుడు దానిలో మంచి మంచి ఫల వృక్షాలు ఉండేవి. కానీ ఇప్పుడు దానికి ఆలనా పాలనా లేదు. తోటంతటా ఏవేవో పిచ్చి మొక్కలు మొలిచాయి. గడ్డి విపరీతంగా పెరిగింది. ఆ తోటలో పశువులకు కావలసినంత మేత, మేపుకుంటే అడిగేవాళ్ళు లేరు. గొడ్లు కాసే కుర్రాళ్ళు ఎక్కి ఆడుకోవడానికి, కాయలు కోసుకు తినడానికి చెట్లు కూడా ఉన్నాయి. అందుచేత నంజయ్య తోటి వాళ్ళు కూడా పశువులను తోలుకుని ఆ తోటకే వచ్చేవాళ్ళు. పశువుల దారిన పశువులు మేత మేసేవి. కుర్రాళ్ల దారిన కుర్రాళ్ళు సాయంకాలం దాకా ఆడుకుని పొద్దువాలగానే మళ్ళీ గ్రామానికి తిరిగి వెళ్లేవాళ్ళు. ఒకనాడు నంజయ్య పశువులను తోలుకుని మామూలు ప్రకారమే తోటకు వచ్చాడు. కానీ ఆ రోజు పండగ కావటం చేత మిగిలిన కుర్రవాళ్ళెవ్వరూ రాలేదు. పండగ మాట నంజయ్యకు తెలీదు. బిక్కుబిక్కుమంటూ తోటలో ఒంటరిగా ఉండటం వాడికేమీ బాగాలేదు. కాలుగాలిన పిల్లిలాగా తోటంతా కలే తిరిగాడు. తన చిరాకు పశువుల మీద చూపి వాటిని వాటి మానాన మేయనివ్వక అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మళ్లించాడు. అసలే చిరాకులో ఉన్న నంజయ్య మీద ఒక కందిరేగ ఎటు నుంచో వచ్చి వాలింది. అది తన మీదికి రావటం చూస్తూనే ఉండటం చేత వాడు దాన్ని ఒక చరుపు చరిచి చంపేశాడు. అప్పటికీ కసి తీరక వాడు దాని కళేబరాన్ని రెండుగా విరిచి విసిరి ఎడంగా పారేశాడు. అది ఒక దుబ్బు మీద పడుతూనే ప్రాణం వచ్చి తుర్రుమని ఎగిరిపోయింది. నంజయ్య నిర్ఘాంతపోయి కందిరీగ కళేబరం పడిన చోటుకు వెళ్లి జాగ్రత్తగా గమనించాడు. అది ఒక పొట్టి దుబ్బు మీద పడింది. ఆ దుబ్బు నిండా దట్టంగా ఆకులున్నాయి. ఆ ఆకులు మిగిలిన ఆకుల్లా కాకుండా ఎంతో నేవళంగా ఉన్నాయి. ఆ ఆకుల మహిమ వల్లే చచ్చిన కందిరీగ బతికి ఉంటుందని వాడికి తోచింది. సంజీవని మొక్కల గురించి వాడు విని ఉండటం చేత అది సంజీవని మొక్క అయి ఉండవచ్చుననుకుని వాడు దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకున్నాడు. నంజయ్యకి ఇంకా ఆ సంజీవి మొక్క పైన పూర్తిగా నమ్మకం కుదరలేదు. ఆ దుబ్బు మీద నుంచి ఎగిరిపోయింది తాను విసిరివేసిన కందిరీగ కాదేమో. వాడు తోటంతా వెతికి ఒక చచ్చిపోయిన మిడత శరీరం సంపాదించి తెచ్చి దాన్ని నింపాదిగా సంజీవి మొక్క పైన ఉంచాడు. ఒక్క క్షణంలో అది కదిలి అటు ఇటు తిరిగి చివ్వున ఎటో ఎగిరిపోయింది. అది తప్పక సంజీవి మొక్కేనని, దాన్ని తాకిస్తే ఏ చచ్చిన ప్రాణి అయినా తిరిగి బతుకుతుందని నంజయ్య రూఢి చేసుకున్నాడు. తన తోటి కుర్రాళ్లకు ఎప్పుడెప్పుడు చెబుతానా అని వాడు తహతహలాడాడు. కాని మర్నాడు కుర్రవాళ్లంతా పశువులను తోలుకుని తోటకు వచ్చే దారిలో వాడు మిగిలిన వాళ్లతో తాను సంజీవి మొక్కను కనిపెట్టానని, దానితో చచ్చిన కందిరీగను మిడతను బతికించానని చెబితే వాళ్ళు ఆశ్చర్యపడటానికి బదులు వాణ్ణి గేలి చేసి ఏడిపించారు. నంజయ్యకు వాళ్ళ మీద కోపం వచ్చి తన రహస్యంగానే ఉంచేశాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాటి తెల్లవారుజామున ఊరి కామందు చనిపోయాడు. ఆయనకు ఆ గ్రామంలో ఒక మిద్దె ఉంది. ఆ కామందు ధనికుడే కాక గొప్ప దాత కూడాను. గుళ్ళు కట్టించాడు, నూతులు చెరువులు తవ్వించాడు, సత్రం కట్టించాడు. ఇళ్ళు కట్టుకునే వాళ్లకు, పెళ్లిళ్లు చేసుకునే వాళ్లకు ఎన్నెన్నో దానాలు చేశాడు. అందుచేత గ్రామంలో వాళ్ళు ఆయన్ని దేవుడల్లే చూసుకునేవారు. ఆయన నెల రోజులు మంచాన తీసుకుని మరీ పోయాడు. ఆ నెల రోజులు ఆయనకు ఎన్నో రకాల చికిత్సలు చేశారు. ఎందరో వైద్యులు చూశారు. కానీ ఒక్కరి ప్రయత్నము ఫలించలేదు. ఉదయం వేళ కామందు ఇంటి ముందర జనం గుమికూడారు. కొందరు కామందును పొగుడుతున్నారు, కొందరు శ్మశాన వైరాగ్యం చెబుతున్నారు. వైద్యులంటే మందులెవ్వరు గాని ఇవ్వగలరు గాని ప్రాణం పోయగలరా అని శాస్త్రులు గారు అంటున్నాడు. ఈ మాట నంజయ్య చెవులన పడింది. వాడా సమయాన్ని కట్టుగా పశువులను తోలుకుని తోటకు పోతున్నాడు. వాడు జరిగిన సంగతి తెలుసుకుని కామందు గారిని బతికించే ఉపాయం నేను చెబుతాను. పాడుబడిన తోటలో సంజీవి మొక్క ఉంది అంటూ తన అనుభవం అక్కడి వాళ్లతో చెప్పాడు. చాలా మంది వాడి మాటలు నమ్మలేదు. ఒకరిద్దరు దింపుడు కళ్ళాసుగా
వాడి వెంట తోటకు బయలుదేరారు. నంజయ్య ముందు, గ్రామస్తులు వెనక తోటలో ప్రవేశించారు. తాను చూసిన దుబ్బు ఎక్కడుండేది వాడికి తెలుసు. దాదాపు రోజు వాడు దాన్ని ఒక్కసారైనా కళ్ళ చూస్తూనే ఉన్నాడు. అందుచేత వాడు సూటిగా అక్కడికే దారితీశాడు. కానీ రోజూ కనిపించే ఆ నవనవలాడే ఆకులు వాడికి కనిపించలేదు. ఇది కాదు అది, అది కాదు ఇది అనుకుంటూ వాడు ఒక దుబ్బు నుంచి ఇంకో దుబ్బుకు నడవసాగాడు. గ్రామస్తులకు వాడి మీద కోపం వచ్చింది. వాళ్ళ చేత మాటలు పడటం ఒక వంక, రోజు కనిపించే దుబ్బు మాయం కావటం ఒక వంక నంజయ్యను బాధించాయి. వాడు తోటంతా 15 సార్లు తిరిగినా ఆ దుబ్బు జాడ వాడికి తెలియనే లేదు. ఇంతకు పోయిన కామందు తిరిగి బతికే గీత లేదు. అందుకే ఎదురుగా ఉన్న సంజీవి కూడా నంజయ్యకు కనిపించకపోయింది. కథ సమాప్తం. బేతాళ కథ. జవాబు లేని ప్రశ్న. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరికి శక్తి సామర్థ్యాలు ప్రతిబంధకమవుతాయి. అందుకు నీవే కదా తార్కాణం. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం వల్ల నీకు కార్యభంగమవుతున్నదే గాని ఏ విధంగానూ లాభించటం లేదు. నీలాగే నాగరాజకుమార్తె కూడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగి ఉండేది. అయితే అందువల్ల ఆమె జయించింది. ఈ అపరాత్రి వేళ నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి అతి చిత్రమైన అనంగరాగ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం సూర్యకాంతుడనే రాజుండేవాడు. ఆయన తన బలపరాక్రమాలతో 4 సముద్రాల మధ్య గల భూమినంతా జయించాడు. తన బుద్ధి బలంతో సకల శాస్త్రాలను సాధించాడు. మన్మధుణ్ణి మించే తన సౌందర్యంతో తన రాజ్యంలో గల స్త్రీలందరి మనసులను హరించాడు. కాని ఆయన మనసును చెలింపచేయగల స్త్రీ ఎక్కడా లేకపోయింది. తమ రాజుగారు ఏ స్త్రీని కూడా కన్నెత్తైనా చూడకపోవటమో, పెళ్ళే చేసుకునే ఆలోచన ఆయనకు ఏ కోశానా లేకపోవటమో చూసి ఆయన మంత్రులు ఆందోళన చెందారు. రాజుగారు పెళ్ళాడి పిల్లలను కనకపోతే ఆయన అనంతరం సింహాసనం ఏం కాను. మంత్రులు తమలో తాము కూడబలుక్కుని ఎలాగైనా రాజుగారి బుద్ధి పెళ్లి మీదకి పోయేలాగా చేయాలని తీర్మానించుకున్నారు. ఇందుకుగాను వారు రాజ్యంలో మూలమూలల ఉండే అందగత్తెలైన కన్యలందరినీ పట్టుకువచ్చి ఏదో సాకుతో రాజుగారి కళ్ళపడేటట్టు చేశారు. కానీ అందువల్ల ఆ వంతైనా ప్రయోజనం లేకపోయింది. ఎంత లేచి సౌందర్యవతులను చూసినా సూర్యకాంత మహారాజు మనసు మారనే లేదు. అది చూసి మంత్రులు మరింత ఆందోళన పడి రాజుగారి దగ్గరికి సమిష్టిగా వెళ్ళి, మహారాజా, తమరు తగిన కన్యను చూసి వివాహమాడి సంతానాన్ని కనకపోతే దేశానికి భవిష్యత్తే లేదు, అంతా అరాజకమైపోతుంది అని మొరపెట్టుకున్నారు. రాజుగారు వారి కోరికను పాటించలేదు. ఏం చేయటానికి పాలుపోక మంత్రులు రాజుకు తెలియకుండా ఒక పుకారు వేశారు. అదేమిటంటే, రాజుగారిని ఏ విధంగానైనా సరే పెళ్లికి ఒప్పించగలిగిన వారికి 1,00,00,000 బంగారు మాడలిస్తామని. ఈ పుకారు విని కొందరు వైద్యులు మందులు, మాకులు, తాయెత్తులు మొదలైనవి తీసుకుని ఆశతో వచ్చారు. అయితే వారి ప్రయత్నాలు వృధా కావటమే కాక రాజుకు ఆడవాళ్లంటే నానాటికి మరింత ద్వేషం ఏర్పడింది. చివరికి ఆయన తన కంటబడిన ఆడవాళ్లకు దేశ బహిష్కార శిక్ష విధిస్తానని కఠినమైన శాసనం కూడా చేశాడు. దీనితో మంత్రుల ఆశలన్నీ ఇంకిపోయాయి. ఈ స్థితిలో ఒక చిత్రకారుడు ఎక్కడి నుంచో వస్తూ సూర్యకాంత మహారాజు పాలించే నగరం చేరుకున్నాడు. అతను ఈ నగరపు ప్రజలను, మీ ఊరి విశేషాలేమిటి అని అడిగితే వాళ్ళు, ఒకటే విశేషం, మా రాజుగారు ఆడదాని పొడ సహించడు, పెళ్ళాడడు. ఆయనకు పెళ్లి చేయటం ఎలాగా అని మంత్రులు మథన పడిపోతున్నారు అని చెప్పారు. ఈ మాటలు విని చిత్రకారుడు పెద్దగా నవ్వి, నీ రాజుగారి మనసును నేనైతే క్షణంలో మార్చగలుగుదునే అన్నాడు. ఈ మాటలు మంత్రులు నియోగించిన వేగుల వాళ్ల చెవుల పడ్డాయి. వాళ్ళు వెళ్ళి మంత్రులతో చెప్పారు. మంత్రులు చిత్రకారుణ్ణి పిలిపించి సంగతంతా చెప్పి, రాజుగారి మనసు మార్చినట్లయితే 1,00,00,000 బంగారు మాడలు తప్పక ఇస్తామని అతనికి వాగ్దానం చేశారు. రాజుగారు నన్ను పిలిపించేటట్టు చెయ్యండి, ఆ పైన సంగతి యావత్తు నేను చూస్తాను అన్నాడు చిత్రకారుడు. మంత్రులు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా,
మన నగరానికి ఒక గొప్ప చిత్రకారుడు వచ్చాడు. అతనికి ముల్లోకాలలోనూ సాటి లేరని తెలుస్తున్నది అన్నారు. అన్ని కళలలోనూ ఆరితేరిన సూర్యకాంత మహారాజు ఆ మాట విని సంతోషించి, అయితే అతన్ని పిలిపించి నా దగ్గరికి పంపండి అన్నాడు. త్వరలోనే చిత్రకారుడు రాజు వద్దకు వచ్చాడు. అతడు రాజు చక్కదనం చూసి నివ్వెరపోయి, మహారాజా, మీ చక్కదనం చూసి నా జన్మ తరించింది. మిమ్మల్ని చిత్రించటానికి అనుమతి ఇవ్వండి. మీ రూపం ఎప్పటికీ నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు. ముందు నేను నీ పనితనం చూడాలి. నీ వద్ద ఉండే బొమ్మలు చూపించు. స్త్రీల పటాలు మాత్రం చూపకు సుమా. అలా చేస్తే నేను నిన్ను క్షమించను అన్నాడు రాజు. చిత్రకారుడు నానా దేశాలలో తాను తయారు చేసిన చిత్రాలను రాజుగారి ముందు పెట్టాడు. అతను వాటి మధ్యన బుద్ధిపూర్వకంగానే ఒక స్త్రీ చిత్తరువు కూడా పెట్టాడు. రాజు ఒక్కొక్క బొమ్మనే చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ స్త్రీ బొమ్మ కంటపడింది. దాన్ని చూస్తూనే రాజు తెలివి తప్పి పడిపోయాడు. చిత్రకారుడు చిరునవ్వు నవ్వి మంత్రులతో, రాజుగారికి మీరు కోరిన చికిత్స చేసేశాను. నా బహుమానం నాకు ఇప్పించండి అన్నాడు. చికిత్స పూర్తి అయ్యిందో లేదో తెలుసుకొని అన్నారు మంత్రులు. స్పృహ తెలియగానే రాజుగారు ఏమంటారో వింటే మీ అనుమానం దానంతట అదే తీరిపోతుంది. కొంచెం ఓపిక పడితే చాలు అన్నాడు చిత్రకారుడు. అతను బయటికి వెళ్ళిపోయాక మంత్రులు రాజుకు శైత్యోపచారాలు చేశారు. స్పృహ వస్తూనే రాజు, ఏడి ఆ చిత్రకారుడు అని అడిగాడు. అతను వెళ్ళిపోయాడు మహాప్రభు అన్నారు మంత్రులు. సాయంకాలం లోపుగా అతన్ని తీసుకురాకపోయారో మిమ్మల్ని ఏనుగుల చేత తొక్కిస్తాను అన్నాడు రాజు. మంత్రులు వెళ్లి చిత్రకారుణ్ణి వెతికి తెచ్చి రాజు ఎదుట పెట్టారు. రాజు అతనితో, నీ వంటి ప్రతిభావంతుడు ప్రపంచంలో ఉండకూడు. ఆ బొమ్మను నాకు చూపి ఎంతో పుణ్యం కట్టుకున్నావు. ఆమె ఏ జన్మలోనూ నాకు భార్య అయి ఉండాలి. లేకపోతే ఆమె ఇంత సులువుగా మనసును హరించదు. చెప్పు, ఆమె ఎవరు? పేరేమిటి? ఏ దేశంలో ఉంటుంది? ఆమెను నేనెలా పెళ్లాడగలను అన్నాడు. చిత్రకారుడు రాజుతో, మహారాజా, మీరామెను మరిచిపోవటం మంచిది. ఆమె మీకు దక్కదు. ఆమె నాగరాజు కూతురు అనంగరాగ. ఆమె అరణ్యం మధ్య ఒంటరిగా భవనం నిర్మించుకుని అందులో ఉంటున్నది. ఆమెను పెళ్లాడాలని అసంఖ్యాకులు ప్రయత్నం చేసి ఓడిపోయారు. ఎందుచేతనంటే తనను కోరి వచ్చిన వారికి ఆమె 3 వారాలు వ్యవధి ఇస్తుంది. ఈలోపుగా వారు ఆమెను రోజుకొక ప్రశ్న వేయవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినట్టయితే ఆమె ప్రశ్న వేసిన వాణ్ణి పెళ్లాడుతుంది. ఆమెను ఓడించలేకపోయిన వాడు 3 వారాల అనంతరం ఆమెకు బానిసైపోవాలి. నా మాట నమ్మండి, ఆమెను ఎవ్వరూ ఓడించలేరు అన్నాడు. వెర్రివాడ, ఆమెను చూసిన దాకా నా ప్రాణాలు నిలవవు. ఆమెను ఓడించానా నా భార్యను చేసుకుంటాను. లేదా ఆమెకు బతికి ఉన్నంత కాలము నిశ్చింతగా బానిసనై ఉంటాను అన్నాడు సూర్యకాంత మహారాజు. ఆయన అనంగరాగ ఉండే చోటికి దారి తెలుసుకుని అప్పటికప్పుడే ప్రయాణమయ్యాడు. ఆ సంగతి తెలిసి మహారాజు ఆప్తమిత్రుడైన వినోదుడనేవాడు కూడా వెంట బయలుదేరాడు. మహారాజా, ఆమె బొమ్మను చూసేసరికే మీ మతి సగం పోయింది. ఆమెను చూశాక అది పూర్తిగా పోతుంది. ఆ స్థితిలో మీరామెను ఓడించలేరు. అప్పుడు నా బుద్ధి మీకు అరువిస్తాను అన్నాడు వినోదుడు. రాజు అతని సలహా ఆమోదించి అతన్ని వెంట పెట్టుకుని అనంగరాగ ఉండే చోటికి వెళ్ళాడు. ఆమెను ప్రత్యక్షంగా చూసిన మీదట వినోదుడన్నట్లు రాజుకు నిజంగానే మతి శాంతం పోయింది. వినోదుడు అనంగరాగతో తాము వచ్చిన పని చెప్పాడు. ఆమె వారికి చెయ్యవలసిన మర్యాదలు చేసి తన నియమం వారికి చెప్పి, ప్రతి ఉదయము నేను వచ్చి మీరడిగే ప్రశ్నకు సమాధానం చెబుతాను. 3 వారాల పాటు మీరు నాకు అతిథులు. ఈలోపుగా మీరు నన్ను గెలుచుకుంటే సరే, లేకపోతే ఆ తర్వాత మీరు నాకు బానిసలవుతారు అని తెలియజేసి ఠీవిగా వెళ్ళిపోయింది. అది మొదలు ప్రతి ఉదయము అనంగరాక వారి వద్దకు వచ్చేది. వినోదుడు ఆమెకు ఒక కథ చెప్పి ఆ కథను గురించి ఒక ప్రశ్న వేసేవాడు. ఆ ప్రశ్నకు అనంగరాగ సమాధానం చెప్పి వెళ్ళిపోయేది. ఆ విధంగా 19 రోజులు గడిచిపోయాయి. వినోదుడు ఆమెను ఓడించలేకపోయాడు. ఇక సూర్యకాంతుడు ఆమెను చూసి ఆనందించటం తప్ప కథలు గాని, వినోదుడి ప్రశ్నలు గాని, వాటికి ఆమె ఇచ్చే సమాధానాలు గాని పట్టించుకోలేదు. అతనికి అనంగరాగలో ఒక మార్పు కనిపించింది. మొదటి రోజు ఆమె తనకేసి చూడనైనా లేదు. రెండో రోజు
ఆమె వెళ్ళిపోబోతూ రాజుకేసి ఒకసారి చూసింది. అది మొదలు ఆమె రాజు మీదనే కళ్ళుంచటము, మధ్య మధ్య నిట్టూర్చటము మొదలైన చేష్టలు చేయసాగింది. నేను ఆమె హృదయాన్ని ఎలాగో జయించాను గాని వినోదుడు ఆమె బుద్ధిని జయించలేకుండా ఉన్నాడు అనుకున్నాడు రాజు. సరిగా ఆ సమయంలో ఆయనకు ఒక అద్భుతమైన ప్రశ్న స్ఫురించింది. ఆయన చివాలున లేచి తన మిత్రుడితో, మిత్రమా, 19 రోజులుగా నీవు అనంగరాగను ఓడించలేకుండా ఉన్నావు. రేపు నేనే ఆమెను ప్రశ్నిస్తాను. ఆ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోతే రేపే ఓడిపోతుంది. సమాధానం చెప్పిందా ఎల్లుండి తప్పక ఓడుతుంది. మనకు ఎలాగూ ఎల్లుండి దాకా గడువున్నది కదా అన్నాడు. మర్నాడు ఉదయం అనాంగరాగ రాగానే సూర్యకాంత మహారాజు ఆమెను ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వినగానే అనంగరాగ ఆయనను ఆలింగనం చేసుకుని, ఈ ప్రశ్న ఇంతకాలం ఎందుకు వేశారు కారు? మీరు నన్ను గెలవలేరేమో అని నా ప్రాణం తహతహలాడిపోతుంది కదా అన్నది. రాజు నిర్ఘాంతపోయి, నీకు నిజంగా అంత ఓడిపోవాలని ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మానకపోయావా అన్నాడు. మహారాజా, స్త్రీ హృదయం మీరెరగరు. అది తాను ప్రేమించిన వ్యక్తినే పీడించి ఆనందిస్తుంది అన్నది అనంగరాగ. తర్వాత ఆమెను వివాహమాడి రాజు తన నగరానికి తిరిగి వెళ్లి సుఖంగా కాపురం చేశాడు. మంత్రులందరూ తమ రాజు ఇన్నాళ్లకు ఒక ఇంటివాడైనందుకు పరమానందం చెందారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజు ఆమెను ఏ ప్రశ్నతో ఓడించాడు? తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అదేమంత కష్టమైన ప్రశ్న కాదు. నిన్ను నేను ఏ ప్రశ్న వేస్తే నీవు సమాధానం చెప్పలేకపోతావు అని రాజు అనంగరాగును అడిగి ఉండాలి. సమాధానం చెప్పదా ఓడిపోతుంది. సమాధానం చెప్పిందా ఆమె చెప్పిన ప్రశ్ననే మర్నాడు రాజు ఆమెను వేస్తాడు. అప్పుడు నమ్మకంగా ఓడిపోతుంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.